అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంగ్లాండ్లో పెద్ద ఎత్తున వలసదారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. ఈ మధ్యనే ఆల్మోస్ట్ 1,50,000 మంది లండన్ వీధుల్లో పెద్ద ప్రదర్శనలు నిర్వహించారు. ఇదే రకమైనటువంటి ప్రదర్శనలు ఆస్ట్రేలియాలో కూడా జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఇండియన్స్ గో బ్యాక్ అంటున్నారు. ఎందుకంటే అక్కడికి ఈ మధ్య బాగా ఇండియన్స్ నుంచి ఇమిగ్రేషన్ జాస్తి అయింది. 50 ఏళ్లలో గ్రీస్ నుంచి ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళకంటే గ్రీస్ అని ఎందుకు అంటున్నారంటే గ్రీస్ నుంచి పెద్ద ఇమిగ్రేషను ఆస్ట్రేలియాకు జరిగింది. మెల్బోర్న్ ఏరియాలో చాలా ఫ్యామిలీస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు. వచ్చిన వాళ్ళకన్నా ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు 10 రెట్లు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇండియన్స్ గో బ్యాక్ అంటున్నారు. ముందు ఈ బ్రిటన్లో ఈ పరిస్థితిని గురించి కొద్దిగా ఆలోచిద్దాం. బ్రిటన్లో ఈ రేసిజం అనేది మొదటి నుంచి ఉంది. ఇది ఇప్పటి విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ 1970-80 ప్రాంతాల్లో భారతదేశం నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ పోయినటువంటి ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇమిగ్రెంట్స్ ఇట్లా సఫర్ కాలేదు. ఇన్ సైలెన్స్ సఫర్ అయినారు. అన్ని రకాల అబ్యూసెస్ చేసేవాళ్ళు, వెర్బల్ అబ్యూసు, నైట్ సాయిల్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు పడేయటం, ఇటువంటి చాలా ఘోరాలు చేశారు. కానీ అప్పుడు వీళ్ళ నెంబర్స్ తక్కువ కాబట్టి వీళ్ళేమీ అనలేకపోయినారు. ఈరోజు ఏమైంది, ఎక్స్ కాలనీ నుంచి చాలామంది వచ్చేసారు బ్రిటన్కు. ఎక్స్ కాలనీస్ నుంచి వచ్చిన వాళ్ళల్లో అటు ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు, ఇండియన్ సబ్ కాంటినెంట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండియన్ సబ్ కాంటినెంట్లో మరి అది ఏ రకంగా వచ్చిందో కానీ ఎక్కువ మంది పాకిస్తాన్ నుంచి వెళ్ళారు, బంగ్లాదేశ్ నుంచి కూడా వెళ్ళారు. పాకిస్తాన్ నుంచి బాగా సబ్స్టాన్షియల్ ఎమిగ్రేషను జరిగింది. ఇండియాలో కూడా పంజాబ్ నుంచి జరిగింది, గుజరాత్ నుంచి జరిగింది. ఆ రెండు కమ్యూనిటీస్ చాలా జాస్తిగా అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఇండియన్స్లో ఒకటి ఏంటంటే కాస్త ఫ్యామిలీ ప్లానింగ్ అది పాటిస్తారు. రెండోది ఎక్కడైనా కానీ ఇమిడిపోగలరు. కానీ ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి సబ్ కాంటినెంట్ ఇస్లామిక్ ఇమిగ్రేషన్ ఓ పెద్ద థ్రెట్గా తయారైంది. 2 రకాలుగా థ్రెట్గా తయారైంది. ఒకటి ఇంటగ్రేట్ కాకపోవటం, రెండోది మనం ఇక్కడ అంటున్నట్టుగా పాపులేషన్ జిహాద్. ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీస్ 5 మంది, 10 మంది, 15 మంది రావటం. అందులో ఇవన్నీ వెల్ఫేర్ స్టేట్స్గా కన్వర్ట్ అయిపోయినాయి. వరల్డ్ వార్ II తర్వాత వెస్టర్న్ యూరప్లో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా సోషల్ వెల్ఫేర్కి చాలా పెద్ద ప్రాధాన్యం ఇచ్చాయి. అన్ని చోట్ల లేబర్ గవర్నమెంట్సు, లెఫ్ట్ సెంట్రిక్ గవర్నమెంట్స్ ఇవి రావటంతో సోషల్ సెక్యూరిటీ నెట్ చాలా స్ట్రాంగ్గా తయారైంది. సో పిల్లలు ఎక్కువ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. యూ కెన్ త్రో దెమ్ ఆన్ టు ది సోషల్ సెక్యూరిటీ నెట్ ఫర్ నెససరీ ఫ్రీబీస్. సో ఈ పరిస్థితిలో ఇది ఒక థ్రెట్గా తయారైంది. కొన్ని ప్లేసెస్, బర్మింగ్హామ్ లాంటి ప్లేసెస్, అక్కడ ఈ లోకల్ ఇమిగ్రెంట్ ముస్లిం పాపులేషన్ లోకల్ వైట్ పాపులేషన్స్ను ఓవర్టేక్ చేసేసింది. వాళ్ళే మేయర్లు అయిపోయినారు. వాళ్ళే సివిల్ సర్వీసెస్ను రన్ చేయటం ఇది మొదలుపెట్టారు. దీంతో లోకల్ వైట్కు మంచి రియాక్షన్ అయితే వచ్చింది. దీనిని వాడు నిజెల్ ఫెరెరాను ఎవడో ఉన్నాడు, సపరేట్ పార్టీ స్టార్ట్ చేసి ఇమిగ్రెంట్స్ గో బ్యాక్, నో మోర్ ఇమిగ్రెంట్స్ అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాడు. దీని ఎఫెక్ట్ ఏమైంది, మెయిన్ స్ట్రీమ్గా ఉన్న లేబర్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీ విచ్ఛిన్నం అయిపోతున్నాయి. లేబర్ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది ఫార్ లెఫ్ట్కి వెళ్ళిపోతున్నారు. కన్సర్వేటివ్ పార్టీలో ఉన్నవాళ్ళు ఫార్ రైట్కి వచ్చేస్తున్నారు. ఫార్ రైట్ ఏమో కన్సర్వేటివ్ పార్టీని టేక్ ఓవర్ చేస్తున్నది, ఫార్ లెఫ్ట్ ఏమో లేబర్ పార్టీని టేక్ ఓవర్ చేస్తున్నది. ఇమిగ్రెంట్స్ అంతా లేబర్ పార్టీ, ఫార్ లెఫ్ట్ కన్సాలిడేట్ అయిపోయినారు. రైట్ వింగ్ అంతా కన్సర్వేటివ్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఇది రిఫార్మ్స్ పార్టీ అని ఏదో పెట్టాడు. ఐ థింక్ ఫెరార్ నైగర్ అని వాడి పేరు ఏదో ఉంది, వాడు పెట్టిన దానికి అది బాగా స్ట్రెంగ్త్ అవుతుంది.
ఎంత స్ట్రెంగ్త్ అయిందంటే మొన్న లోకల్ ఎలక్షన్స్ను వాళ్ళు స్వీప్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు ఇంగ్లాండ్లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగినా వాళ్ళు పవర్లోకి వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా ఉన్నది. చాలా పవర్లోకి వస్తే మాత్రం ప్రాబ్లమ్స్ ఇంకా మల్టిప్లై అవుతాయి. ఫస్ట్ కొత్త ఇమిగ్రేషన్ లేకుండా చూస్తారు. ఇప్పుడు ఎట్లాగైతే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కాగానే అమెరికాకి ఇమిగ్రేషన్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే చాలా డ్రాస్టిక్గా యాక్షన్ తీసుకుంటూ ఉన్నాడు. అటువంటి యాక్షన్లు ఇక్కడ తీసుకున్నాయి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వచ్చిన వాళ్ళ పరిస్థితి వాళ్ళు పెద్దగా సింపథెటిక్గా ఉండకపోవచ్చు. సింపథెటిక్గా ఉండకపోతే ఆల్మోస్ట్ ఆల్ సివిల్ వార్ సిచ్యుయేషన్ వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఇంగ్లాండ్లో ఉంది. ఎందుకు? ఈ మైనారిటీగా ఉన్న ముస్లిం కమ్యూనిటీ కూడా ఏమంతా పీస్ఫుల్గా లేదు, చాలా వైలెంట్గా ఉన్నారు. సో వాళ్ళు రిటార్ట్ చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఇన్ బిట్వీన్ సఫర్ కాబోయే వాళ్ళు పీస్ లవింగ్ ఇండియన్ ఇమిగ్రెంట్స్. బికాస్ వాళ్ళను డిఫరెన్షియేట్ చేయరు, అందరినీ ఒకటిగానే చూస్తారు. ఒకటిగానే చూసి అటాక్ చేయటం మొదలెడితే వాళ్ళైతే అటాక్ చేస్తారు కానీ వీళ్ళు చేయలేరు. సో ఇన్ బిట్వీన్ దే కెన్ బికమ్ ది విక్టిమ్స్ యాజ్ ఫార్ యాజ్ ఇంగ్లాండ్ ఈజ్ కన్సర్న్. సిమిలర్ సిచ్యుయేషన్ ఇక్కడ ఉంది, ఫ్రాన్స్లో ఉంది. ఫ్రాన్స్లో ఏమైంది? వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కాలనీ నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని అల్జీరియా, మొరాకో, వెస్టర్న్ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళ పాపులేషన్ కూడా ఏం తక్కువ లేదు. ప్యారిస్లో చాలా డామినెంట్గా ఉన్నారు వాళ్ళు. అక్కడ కూడా ఇదే రకమైన ఫ్లాష్ పాయింట్ రెడీగా ఉన్నది. అక్కడ లీ పెన్ అని ఒక లేడీ రైట్ వింగ్ను లీడ్ చేస్తున్నది. వచ్చిన షీ మే కమ్ టు పవర్. సిమిలర్ పొజిషన్ ఇన్ జర్మనీకి అప్పట్లో పెద్దగా ఏవి కాలనీస్ లేవు కాబట్టి కాలనీస్ వచ్చిన వాళ్ళు తక్కువ. కానీ వరల్డ్ వార్ II అయిన తర్వాత పాపులేషన్ డిక్రీస్ కాబట్టి మేల్ మెంబర్స్ బాగా చనిపోబట్టి వాళ్ళే ఎంకరేజ్ చేశారు ఇమిగ్రేషన్. మోస్ట్లీ ఫ్రమ్ టర్కీ నుంచి చాలామంది వచ్చి అక్కడ సెటిల్ అయినారు. సెటిల్ అయిన వాళ్ళంతా సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇప్పుడు ఉన్నది. అక్కడ కూడా AFD అని ఒక రైట్ వింగ్ పార్టీ బాగా పాపులర్ అవుతున్నది. సో ఇది కేవలం ఒక ఇంగ్లాండ్తోనే ఆగిపోకపోవచ్చు. మొత్తం వెస్టర్న్ యూరప్లో ఇమిగ్రేషన్, యాంటీ ఇమిగ్రేషన్, దెన్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్, సివిల్ వార్ టైప్ సిచ్యుయేషన్ వచ్చేటటువంటి అవకాశం ఈ అన్ని దేశాల్లోనూ ఉన్నది. ఆల్రెడీ అది ఇంకొక రూపంలో అమెరికాలో వచ్చింది. ఆస్ట్రేలియాలో కూడా ఇదే రకమైన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా ఒక రకంగా దీనికి కారణం ఇమిగ్రెంట్సే. ఆ దేశానికి పోయినప్పుడు ఆ దేశ కల్చర్లో ఇంటగ్రేట్ కాలేకపోతే తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు అక్కడికి పోయి మళ్ళీ నా షారియత్తు, నా పద్ధతి, పాపులేషన్ కంట్రోల్ ఉండదు, నా ఇది నా 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 అఫిలియేషన్ ఇంకో చోట అంటే ఎవరు ఊరుకుంటారు? ఇటువంటి పరిస్థితి అది లేకుండా ఉన్న ఇండియన్స్ కూడా సఫర్ అయ్యే అవకాశం ఎందుకంటే వాడు ఇంత డిస్టింగ్విష్ చేసి వీళ్ళని చూడడం, అందరినీ ఒకే కాట కట్టేసి అటాక్ చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఇది ఈనాడు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.